హాయ్ అందరికీ. మొన్న అయితే స్వామివారి కళ్యాణం అయ్యింది కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామిది. అయితే నిన్న దాని తెల్లారి అయితే చక్ర స్నానం అయితే చేపిస్తారు. ఇట్లా పెరుగు, పాలు, నెయ్యి, చక్కెర అన్నీ వేసి ఇలా దేవునికి అయితే అభిషేకం అయితే చేస్తారు. చాలా రకరకాలుగా డ్రై ఫ్రూట్స్, పండ్లు అన్నీ దేవునికి అభిషేకం అయితే జరిపిస్తూ ఉంటారు. ఇంకా కోకోనట్ వాటర్ కూడా వేస్తారు. ఇలా మీకు ఎందుకు ఈ వీడియో నేను పంపిస్తున్నానంటే, కొంతమంది వెళ్ళని సిచ్యువేషను, గుడికి వెళ్ళని సిచ్యువేషను ఉంటాయి కాబట్టి చాలామంది రాని సిచ్యువేషన్ కూడా ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ వాళ్ళకైతే వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవుని దర్శనం అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే నాకైతే టైం కుదరదు, ఎందుకంటే నేనే వీడియో తీసి నేనే సెండ్ చేయాలి కాబట్టి, అందుకు నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ కూడా చేయాలి కాబట్టి అందుకు ఇక సెండ్ చేయడం అయితే నాకు కొంచెం కష్టమే. అందుకైతే నేనైతే ప్రతి ఒక్కరికి అయితే దేవుని దర్శనం అయితే కావాలని నేను దేవుని దర్శనం అయితే చేయించాలని వీడియో అయితే సెండ్ చేశాను. మళ్ళీ దేవునికి అయితే ఇట్లా పండ్లతోని మాల అయితే వేసి మళ్ళీ అభిషేకం అయితే చేస్తారు. ఇలానే కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. పసుపు, కుంకుమ, వాటర్తోని ఇలా అభిషేకం జరుగుతూనే ఉంటాయి. ఇంకా పూలమాల కూడా వేసి మళ్ళీ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ వీడియో చూసి దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అభిషేకాలు దేవుని అయితే చక్ర స్నానం అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా ఈరోజు అయితే బ్రహ్మోత్సవాలు అయితే చివరి రోజు అండి. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరమే మళ్ళీ ఈ కార్యక్రమం అయితే మళ్ళీ చూడగలుగుతాము. నా వీడియో చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.